ఈ తమ్ముడిని ఎన్నో చూసినల్లా అసలు గుర్తుపడతలే. దగ్గర పోయి అడుగుదాము. తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. నేను ఎన్నో చూసినా నాకేమో యాదికత్తలే. మరి చెప్తావా మా వాళ్ళకి? చూసిండోసారాగా, ఎందుకంటే ఇప్పుడు ఏమో నేను పరిచయం అవుతున్నా కానీ చూసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం మన నవీన్ అన్న ఉన్నాడు కదా, నవీన్ అన్న కోసం అవునులా నిజమే. అదే నాకు ఇప్పుడు బుర్రలకి వెళ్ళింది ఈ ముచ్చట. పక్కా వీడియోలల్లా మస్తుగా స్టెప్పులు వేసుకుంటా అందరినీ మరిపిస్తుండు. అవును, ఏం పేరు తమ్మిది ఇది? నా పేరు శివ అక్క. శివ. మాది కడతాల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మాది కాకపోయినా కానీ నవీన్ అన్న కోసం నా వంతు ఏదైనా చేయాలని ఒక సంకల్పంతోటి, నాకున్న యాక్టింగ్ స్కిల్ తోటి జనాలకు మాది ఇక్కడ కాదక్క. ఎందుకంటే నవీన్ అన్న కోసం అభిమానంతో అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ నిలబడి ఇక్కడ రూమ్స్ తీసుకొని ఇక్కడ ప్రచారంలో పాల్గొంటారు. అందులో నాది ఎంత కాదు. అభిమానం అక్క, అది అభిమానానికి అంత ఉండదు. అంటే ఒక యువకుని బాధ యువకునిగా తెలుసని నేను స్వచ్ఛందంగా నేను అన్న కోసం నా వంతు ఏదైనా చేయాలన్న ఒక ఆలోచనతోటి నేను ఆ వీడియోస్ చేయడం కానీ ఆ జనాలకు అన్న సేవలు నా వీడియోస్ రూపంలో జనాలకు అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. స్టెప్ లేసాక వేయాలగా అక్క. ఒకప్పుడు కాలికి గజ్జ కట్టుకొని గలం ఇప్పిన వాళ్ళతోటే తెలంగాణ వచ్చింది. అలా నా కాలికి కూడా నడుముకి పంచ కట్టుకొని గజ్జ కట్టుకొని నా వంతు కూడా నవీన కోసం స్టెప్ వేసి జుబ్లేసి నా ముచ్చడాక. అసలు ఇంత అభిమానం నిజంగా నేను ఎక్కడ చూడలే. వీళ్ళ ఈ ఊరు కాదు, ఈ లెక్క కాదు, ఈ నియోజకవర్గం కూడా కాదు. అయినా కూడా గిడికి వచ్చి గా తీరు వీడియోలు చేస్తుడు. తమ్ముడు మస్తు ఫేమస్, అందుకే గుర్తుపట్టలే. ఇప్పుడు గీ గెటప్ ఉంది కదా మీ. అంతేగాక ఇప్పుడు ఏదైనా సరే ఒక తెరమి కానప్పుడు మన గెటప్ ఉంటది బయట. కానీ సంతోషం అక్క, మీరు నన్ను గుర్తుపట్టినందుకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తున్నాను. నాకు చెప్పుకోవడానికి కూడా నాకు నేను చేస్తున్నాను కూడా నేను చెప్పుకోను. ఎందుకంటే నా సేవ జూబ్లీహిల్స్ వరకు నా వీడియోలు వెళ్తున్నాయి అనేది నా ముఖ్యం. కానీ నేను ఏ మీడియాలకు పోయి నేను చేస్తున్నాను కూడా నాకు ఇష్టం ఉండదు. ఒక నవీన్ అన్న కోసం చేస్తున్నాను 100% అక్క. ఇంకా చేస్తా. ఎన్ని చేసినావు తమ్మి ఇప్పటి వరకు? ఇప్పటికి ఒక 40 చేసినాక 40 వీడియోస్ స్టేటస్ పెట్టుకుంటారు. చాలా మంది ముసలిలకు కానీ వాళ్ళందరికీ స్టేటస్ పెట్టుకుంటారు. అంటే ఏదైనా సరే ఒక పాట రూపంలో ఒక వీడియో చూపిస్తావా నాకు? చూపి ఒకటి. సరే చూపి తమ్మి నాకు కూడా. అవును, ఇవి నేను బగ్గా స్టేటస్ లల్లా ఫోన్లల్లా చూసిన. గందుకే బొట్టు గడ్డం చూసి తమ్మిని ఇలా నేను గుర్తుపడి ఎట్లా అనిపిస్తుంది నీకు? సంతోషం అక్క. ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ మీరు నన్ను గుర్తుపడరు. అంటే ఆల్మోస్ట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం నా వీడియోస్ నా స్టేటస్ పబ్లిసిటీ అయినాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు వచ్చి నన్ను అడిగినందువల్ల నాకు అనిపించింది నేను చేస్తున్న కష్టము జనాల వరకు వెళ్తుంది. నవీన్ అన్న విజయం ఖాయం అనేది ఇది పక్కా నేను అనుకుంటున్నా. నాకు సంతోషం. ఒక పూట అన్నం తినకున్నా కానీ బాధపడతారు లేదు, కానీ నవీన్ అన్న కోసం తినకుండా కాదు పస్తుల నుంచి కూడా నేను సేవ చేయడానికి రెడీ ఉంటా. ఇప్పుడు నేను అడిగే వరకు ఆయన కడుపు నిండిపోయేటట్టు ఉంది. అట్లా మాట్లాడుతున్నాడు. నిజంగా తమ్ముడు గీతీర అభిమానం నవీన్ అన్న మీద పెంచుకున్నాడు అంటే మామూలు విషయం కాదుల్లా. నిజంగా ఖచ్చితంగా గెలవాలని అయితే కోరుకుందాము. తమ్ముడు లాస్ట్ కు అంటే నవీన్ అన్నది అంతా చూస్తున్నావు కదా, మరి ఎంత మెజారిటీతో గెలుస్తాడు అనుకుంటున్నావు? మెజారిటీ అనేది అంచనా వేయలేమక్క. మెజారిటీ అనేది అంచనా వేయలేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్న మెజారిటీకి రేపు క్యాంపెయిన్కి వెళ్ళే మెజారిటీకి చేంజ్ అయిపోతున్నాక ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంది మెజారిటీ అనేది, కానీ తగ్గుతలేదు. అంతే. ఇప్పుడు మనిషి ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడితే 1% ఎట్లా ఎక్కుతుందో జనాలకు కూడా ఛార్జింగ్ ఎక్కినట్టుగా నవీన్ అన్న అనే ఒక ఛార్జింగ్ మన జనాలకు ఎక్కిపోతుంది. అంటే పవర్ ఎక్కుతుంది. అదే. ఎందుకంటే చాలా మంది జూబ్లీహిల్స్ లో చూస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఓడిపోయినా గానీ జనాలతోటి ఉండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చీకడైనా గానీ అన్న ఈ ఇబ్బంది ఉంది ఆపద అంటే ఇమీడియట్లీ వచ్చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నంటే అట్లాంటి వ్యక్తి కావాలి. ఆయనకు ఇంతవరకు పదవి లేకున్నా గానీ ప్రజల కోసం ఆశించే వ్యక్తి నవీన్ అన్న. ఒక యువకుడు రాబోయే రోజులల్లా మంచి నాయకుడిగా ఎదుగుతారని నేను నా ఒక్క ఒపీనియన్ అక్క. ఎందుకంటే ఒక యువకుడిని బాధ ఒక యువకుడికి తెలుసు. చదువు పరంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అమ్మానాన్న ఇప్పుడు ముసలుల పరంగా కానీ ఒక యువకుడు చాలా పకడ్బందీగా ఉన్న వారికి మనము ఈ అధికారం ఇస్తే వాళ్ళు రాబోయే రోజులల్లా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం
గౌరవశ్రీ పిజేఆర్ గారు ఆశయాలు ఆ అడుగుల్లో నవీన్ అన్న కూడా అడుగులు వేసి ముంగల్కి వెళ్తాడు. ఈ జూబ్లీహిల్స్ లా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ రేపరేపలాగా వస్తుంది. అమ్మోనుల్లా నిజంగా ఇక ఆయన తమ్ముని మాటలు వింటే నాకైతే మనసు నిండి పోతుంది. ఇలా నేను అన్నం కూడా తినా. ఇక గాతిరు మాట్లాడుతున్నాడు, చూద్దాం మరి ఖచ్చితంగా గెలుస్తాడా గెలవడా అనేది ఇక పబ్లిక్ చేతులుంది. ఎంతైనా మంచి నాయకుని ఎన్నుకునుడే మనకు కావాల్సిందే కదా. వామ్మో తమ్ముడు పాట కూడా పాడతాడంట. అంటే ఇక నేను ఒక సింగర్ కాదు కానీ అభిమానంగా నాకు నేను కైగట్టున పాడతాడు. సైనికుడై కదిలి వస్తున్నాడు, సమరానికి సై అంటున్నాడు. సైనికుడై కదిలి వస్తున్నాడు, సమరానికి సై అంటున్నాడు. యువతను ఏకం చేస్తున్నాడు, ఉద్యమంగా కదిలి వస్తున్నాడు. యువతను ఏకం చేస్తున్నాడు, ఉద్యమంగా కదిలి వస్తున్నాడు. అన్నా అంటే నేనున్నానని అంటాడు, అన్నా అంటే నేనున్నానని అంటాడు. అన్నా వస్తున్నాడు, నవీన్ అన్నా వస్తున్నాడు, ఆదుకోవా వస్తున్నాడు, ఆపద తీర్చా వస్తున్నాడు. అన్నా వస్తున్నాడు, నవీన్ అన్నా వస్తున్నాడు, ఆదుకోవా వస్తున్నాడు, ఆపద తీర్చా వస్తున్నాడు. జూబ్లీహిల్స్ గడ్డ మీద మన 3 రంగుల జెండా ఎగిరేయడానికి నవీన్ అన్న సైనికుడులా కదిలి వస్తున్నాడు. తమ్ముడు నవీన్ అన్న గెలిచిండు పో, చింతవాడకి ఇక గెలిచినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.